చెట్లు నరికే సాంప్రదాయం పోవాలి, చెట్లు పెంచే విధానాన్ని ప్రజలు అలవర్చుకోవాలని శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వన మహోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాతావరణంలో సమతుల్యతలు పోవాలన్నా, ప్రజారోగ్యం మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని చెప్పారు. దీనిని గుర్తించిన కూటమి ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, కావున ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ చెట్ల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, కావున చెట్లను నరకకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, తహసీల్దార్ స్లీవ్ జోజీ, మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, నంబూరి రామచంద్రరాజు, చిటికెల అచ్యుతరామయ్య, ఎల్వీఆర్, ఒగ్గం దుర్గాప్రసాద్తో పాటుగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిసర ప్రాంతాలు పచ్చగా ఉండాలి, వాతావరణం, ప్రజల ఆరోగ్యం ప్రధాన అంశం. చెట్లు నరికే సాంప్రదాయం పోవాలి, చెట్లు పెంచే విధానం ప్రజల్లో అలవర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి కొత్త కాదు. గతంలో కూడా పచ్చదనం పరిశుభ్రత అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని వాళ్ళలో ఈ చెట్ల గురించి అవగాహన కల్పించి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా చేశాం. మళ్ళీ ఈ రోజు కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. ప్రజలు కూడా గమనించాలి, మన ఆరోగ్యం బాగుండాలి, వాతావరణం చక్కగా ఉండాలి. మొక్కల వల్ల ఆస్కారం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నరకడం చేయకండి, దానివల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలని కోరుకుంటున్నాను.